హాయ్ ఫ్రెండ్స్, ఇస్ లోకేశ్వరి ఐఎస్ అకాడమీ తెలుగు. మై నేమ్ ఈజ్ లోకేశ్వరి. ఎప్పుడు స్టడీసేనా? ఇవాళ ఒక కొత్త హిస్టారికల్ ప్లేస్కి వెళ్దాం. లెట్స్ గో. ఈరోజు మనం చూసిపోయే ప్లేస్ ఎక్కడ అంటే పిఠాపురం అన్నమాట. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా పిఠాపురం. ఈ పిఠాపురంలోనే ఒక ప్రసిద్ధమైన క్షేత్రం ఉంది. అదేంటో చూద్దాం రండి. ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. గయాసుడు అనే రాక్షసుడు చాలా యజ్ఞాలు చేసి అతను చాలా బలవంతుడు అవుతాడు. అతనిని ఎదిరించే శక్తి ఎవరికీ లేక ఏం చేయాలి, ఇతను ఎలా సంహరించాలనే ఆలోచనలో త్రిమూర్తులు అతని దగ్గరికి వెళ్ళి, నీ శరీరం చాలా పవిత్రంగా తయారైంది కదా, నీ శరీరం మీద మేము యాగాలు చేస్తాము. సో నువ్వు పడుకుంటే మేము యాగాలు చేస్తాం, 7 రోజులు యాగాలు చేస్తాము. కోడి కూర్చున్నప్పుడే లెగాలి, ముందుగా లెగిస్తే మాత్రం నేను సంహరిస్తాము అంటారు. అలా 6 రోజులు అతను అలా పడుకునే ఉంటాడు. అతను పడుకోగానే అతను మీద యాగాలు చేస్తారన్నమాట. ఇక్కడ అతను 6వ రోజు కూడా అయిపోయినా కూడా కదలకుండా ఉన్నాడు. అప్పుడు అతను 6 రోజులు అయిపోయింది, కదలడం లేదు, ఎలాగా అని చెప్పి అనుకుంటారు. 6వ రోజు శివుడు కోడిలా కూస్తాడు. 7 రోజులు అయిపోయిందేమో అనుకుని గబగబా లేగిస్తాడు గయాసుడు. అప్పుడు 7 రోజులు అవ్వకుండా లెగడం వల్ల అతన్ని సంహరిస్తారన్నమాట. శివుడు కోడిలా అరిచాడు కాబట్టి కోడిని కుక్కడం అంటారు. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయంలో కుక్కటేశ్వర స్వామిగా మనకి శివుడు వెలిచాడనమాట. ఈ దేవాలయంలోనే మనకి విష్ణు పాదాలు అలాగే గయాసుడు పాదాలు ఉంటాయి. అక్కడే పిండ ప్రదానాలు కూడా చేస్తారన్నమాట. అండ్ ఇదే దేవాలయంలో మనకి శక్తిపీఠం ఒకటి ఉంటుంది. ఆ శక్తిపీఠం కూడా గుడి పక్కనే ఉంటుంది. సో చాలా ప్రసిద్ధమైనది. ఇది కూడా మనం అక్కడే దర్శించుకోవచ్చు. సో నేను వీడియో తీశాను కదా అని ఇక్కడ సెల్ అలౌ ఉందనుకుంటున్నారేమో. ఇక్కడైతే సెల్ అలౌ ఏమీ లేదు. నేను గుడి చూపించాలని అనుకోవడం వల్ల శివయ్య ఎవ్వరూ లేరు గుడిలో, ఖాళీగా ఉంది. అందుకే వీడియో హ్యాపీగా తీయగలిగాను. థ్యాంక్స్ చెప్దాం శివయ్యకి మనందరి తరపున. థ్యాంక్స్ ఫర్ గాడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే గివ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఆల్.